శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 30వ రోజు, చివరి రోజు. గోపికలు ఆనాడు ద్వాపరయుగంలో ఆచరించిన వ్రతాన్ని గోదాదేవి అనుకరించింది. వ్రత సమాప్తి చేసి వ్రత ఫలాన్ని కూడా పొందింది. ఆనాడు గోపికలు కృష్ణ సమాగమాన్ని పొందితే ఈనాడు గోదాదేవి తన ప్రీతముడైన రంగనాథుణ్ణి భర్తగా పొందింది. శ్రీరంగం నుంచి రంగనాథుడు వ్రత సమాప్తి సమయానికి తన అంతరంగ భక్తులను శ్రీవిల్లిపుత్తూరు పంపించారు గోదాదేవిని తోడ్కొని రమ్మని. ఆ దేశపు రాజు శ్రీవిల్లిపుత్తూరు నుంచి బయలుదేరి ఆ పెరియాళ్వార్లు ఆండాళమ్మతో సహా శ్రీరంగానికి వచ్చారు. రంగనాథుడు అందరి సమక్షంలో గోదాదేవిని తనతో చేర్చుకున్నాడు. భోగము అంటే పరమాత్మ అనుభవం, దానిని పొందిన రోజు కాబట్టి ఈ రోజుకు భోగి అనడం ఈ పండగకి సార్థకం. ఈ వ్రతం అన్ని ఫలాలను ఇస్తుంది, అందరూ ఆచరింపదగింది. పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే ఈ 30 పాసురాలని ప్రతిరోజు తప్పకుండా అభ్యాసం చేస్తూ ఉంటారో వారికి గోదాదేవికి లభించిన ఫలం అంతా కూడా తప్పకుండా లభిస్తుంది. మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ ఈ రోజులా అందంగా అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.